అందరూ ముందుండి మీ మిత్రులకు అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఓటింగ్కు వచ్చి వెళ్ళే మిత్రులందరికీ కూడా మళ్ళీ మన పురుషోత్తమ రెడ్డి గారిని సపోర్ట్ చేయవలసిందిగా మనందరి తరఫున కూడా మనం విజ్ఞప్తి చేద్దాం, గెలిపిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరు తీసుకోండి. షీజ్ ఏ మౌంటైనింగ్ చేసి అంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు. తర్వాత ఏ భాస్కర్ గారు అడగండి ప్లీజ్. ఇప్పుడు భాస్కర్ గారు ఖమ్మం వరంగల్ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి మా అల్లుడు మా మేనల్లుడు పురుషోత్తమ రెడ్డి గారిని బలపరచగలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ఉపాధ్యాయ సమాజానికి మరియు విద్యావేత్తలకు, మేధావులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు పురుషోత్తమ రెడ్డి తలకోల. నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను సీరియల్ నెంబర్ 13 తోటి. ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా 1984 నుంచి 2024 వరకు 40 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది నా సొంతంగా విద్యా సంస్థలు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా 86లో విజయ్ కుమార్ సార్ దగ్గర ఫిజిక్స్ టీచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా మా రూరల్ ఏరియా నల్గొండ పిల్లలు కనిపించేది. అంటే ఇంతవరకు హైదరాబాద్కి వచ్చి ఇంత ఏంది అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి 89లోనే కాలేజ్ స్టార్ట్ చేసి దాదాపు 1000 మంది విద్యార్థులను తయారు చేశాను. అయితే అదేవిధంగా ఒక ఎన్జిఓ ద్వారా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు శాంతి, సమానత్వము, అహింస వీటి మీద దాదాపు ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది విద్యార్థులకు సెమినార్స్ కల్పించి న్యూయార్క్లో కూడా పోయి రిపోర్ట్ సబ్మిట్ చేసి వచ్చాను. అదేవిధంగా రెసిడెన్షియల్ కాలేజీలో ఆత్మహత్యలు ఎందుకు అవుతాయని చెప్పేసి అప్పుడు నేను ఈ కంబైన్డ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రొఫెసర్ నేదాటి కమిషన్ ద్వారా మొత్తం +2 ఎడ్యుకేషన్ +3 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సంస్థలు అని చెప్పి ముందుకొచ్చి ఈ నేటి ఇంటర్మీడియట్ వ్యవస్థ మొత్తం కూడా ఆ రోజు మేము చెప్పేటువంటి సంస్కరణలే అమల్లోకి ఉన్నవి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత నేను అన్ని పరిశీలించిన తర్వాత ఎక్కడో విద్యా వ్యవస్థలో లోపందని చెప్పే కాన్సెప్ట్ తోటి మొత్తం ఒక టీచర్ను పటిష్టంగా చేసి టీచర్ గౌరవాన్ని సమూతంగా పెంచినట్టయితే అప్పుడు మాత్రమే వ్యవస్థ ఇంకెంతో ముందుకు పోతుందని చెప్పే ఆలోచనతో గత 6-7 సంవత్సరాల క్రితమే నాకున్నటువంటి మొత్తము అంటే ఏం సంపాదించడం అంటే అందరూ కూడా ఏంటంటే ఎలక్షన్లకు వచ్చి నేను మొత్తం అందరికీ ఇచ్చేసి చెప్పే కాకుండా మీరు బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి యొక్క మేనిఫెస్టో దాంట్లో నామినేషన్ కనుక మీరు అఫిడవిట్ చూసినట్టయితే మీకే అర్థమైద్ది. నేను నా కుటుంబానికి ఓన్లీ పిల్లలకి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఇచ్చింది తప్ప ₹1 ఆస్తి కానీ, ఒక ఇల్లు కానీ, ఒక కారు, ఒక వెహికల్ కానీ, ఇప్పుడు ఏది ఒక గజం భూమి కూడా ఇవ్వకుండా మొత్తం టోటల్గా రిటర్న్స్ మొత్తం కూడా సమాజానికి ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇప్పుడు ఉపాధ్యాయ సేవకి అంకితం కావాలని చెప్పేసి మీరు నా మేనిఫెస్టో చూసినట్టయితే మీకు అర్థమవుతుంటుంది. అదేవిధంగా మిత్రులారా, ఇక యాక్చువల్గా ఇక్కడ అందరూ కూడా నాకు ఒక మెంటార్స్ లాంటి వాళ్ళు లేదు మనకు మొత్తం మేనిఫెస్టో తయారు చేయాలి, ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాదాపుగా డ్రాఫ్ట్ కాపీ తయారు చేసి 80,000 మంది ఉపాధ్యాయులకు నేను, ఎందుకంటే ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం నుంచి ఒక 26,000 మంది, అదేవిధంగా బయట కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ నుంచి ఒక 25,000 మంది,
ఆల్రెడీ ఇంతమంది ఉన్నటువంటి టీచర్స్ మొత్తం 75-80 వేల మందికి మొత్తం డ్రాఫ్ట్ కాపీ పంపించి దాంట్లో నుంచి మొత్తం మెటీరియల్ తీసుకొని యాక్చువల్గా ఎక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నవి, ఏం చేయాలి టీచర్లకు కానీ, అదే అంటే ఉపాధ్యాయుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అంటే పాఠశాలలో మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీస్ వరకు కూడా, ఎందుకంటే మొత్తం రోజు కూడా విద్యా వ్యవస్థ అంటే రకరకాలుగా ఎటో వెళ్ళిపోతుంది. ఇట్లుంటే చాలా మనం ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పటిష్టమైన విద్యా వ్యవస్థ కొరకు సమగ్రంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలను సాధించడం కొరకు నేను ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయదలుచుకున్నాను. అందరూ ఏంటంటే ఇది ఇంతకుముందు మిత్రులు అడిగినట్టు 2030, ఎందుకంటే ఇది 2025 ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 years, 2030 ఎండింగ్లో అయిపోతుంది. సో అందుకని చెప్పి టీచర్స్ 2030 ఈ 6 yearsలో వచ్చే 6 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్ లాగా నేను తీసుకొని ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, అదేవిధంగా కొన్ని ఈవెన్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ రియంబర్స్మెంట్ ఇటువంటి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల వాళ్ళు కూడా దాంట్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వక వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా పరిశీలించుకొని వాటి ఏ విధంగా సాధించాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఇది వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం కూడా దాన్ని ప్రభుత్వంతో ఎదిరించేసారు. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను, ఎందుకంటే ఎక్కడ ఏ జెండా లేదు నాకు, ఓన్లీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశంలో నెంబర్ 1గా చేపట్టి ఎజెండా తప్ప నాకు వేరే ఏ ఎజెండా లేదు అని చెప్పి మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే మా మిత్రులు అందరూ కూడా, ఎందుకంటే మళ్ళీ చెప్తాను కదా, మీ అందరి నన్ను కనుక మీరు ప్రోత్సహించి ఈ ఉపాధ్యాయ ఎన్నికలలో